సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫస్ట్ నా ప్రోగ్రామ్ కి మీరు అందరు వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు ఫస్ట్. అండ్ నా ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్స్ ఏకే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఓకే, సో మీ ఒక ఎక్స్పీరియన్స్ నాకు అందరి దగ్గర నుంచి కావాలి అంటే మీరు భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ స్టార్ట్ మీ దగ్గర నుంచి. సో మీ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో దసరా ఎలా ఫేమస్, ఆంధ్రలో సంక్రాంతి అనే ఫేమస్. మన తెలంగాణ వాళ్ళకి సంక్రాంతిలో ఏం చేసుకుంటారో తెలియదు. సో మీ చిన్నప్పటి నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సంక్రాంతి సెలవులు వస్తాయి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ. సో మేము 90s బ్యాచ్. అప్పట్లో ఎలా ఉంటుందంటే భోగి, సంక్రాంతి, కనుమ వస్తుందంటే అది పెద్ద పండుగ అసలుకి. అందరు ఫ్యామిలీలు గెట్ టుగెదర్ అయ్యి అక్కడ సెలబ్రేషన్స్ కానీ, కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు కానీ, సో వీళ్ళందరూ వచ్చి కలిసి అంతా భోగి రోజేమో కుండలు ఇవన్నీ అందరింటికి వెళ్ళేసి కొత్త. సో మేము అప్పుడు చదువుకునే రోజుల్లో సంక్రాంతి వస్తుందంటే హాలిడేస్ కి అందరు వస్తారు, ఇంటికి అందరు బంధువులు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి. మేము ఆల్మోస్ట్ మన హిందూ సాంప్రదాయంలో దసరా అండ్ సంక్రాంతి అనేది పెద్ద ఫెస్టివల్స్ అందరూ కలిసి చేసుకునేది. అండ్ ఎస్పెషల్లీ సంక్రాంతి అనేది ఎక్కువ సెలవులు వస్తే అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అందరు కలిసి చేసుకునే వాళ్ళం. సో ఫస్ట్ భోగి ఏంటంటే చిన్నప్పుడు మన ఇంట్లో ఏదైతే పాత బట్టలు కానీ పాత వస్తువులు కానీ అవన్నీ తీసుకొని పెద్ద మంటలాగా వేసి, సో వాటిలో ఒక పెద్ద కుండ పెట్టేసి బాగా కాలిన తర్వాత ఆ వేడి వాటర్తో స్నానం చేస్తే అప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఏమైనా అంటువ్యాధులు కానీ ఏమన్నా దరిద్రాలు ఏమన్నా ఉన్నా కానీ ఆ వాటర్తో స్నానం చేస్తే పోతాయని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఇప్పటికీ పాటిస్తున్నారు చాలా వరకు. సో నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేసరికి సంక్రాంతి ఏంటంటే లైక్ మనకు మన ఎవరైతే మన తాతగారు కానీ నాన్నగారు కానీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ గుర్తుగా మనం ఆ సంక్రాంతి రోజు బట్టలు పెట్టుకొని వాళ్ళ పేరు మీద పూజించుకోవడం ఇలాంటివి చేస్తాము. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి కనుమ మెయిన్లీ ఏంటంటే రైతుల పండుగ. సో రైతుల పండుగ ఏంటంటే మనం పంట అంతా పండించుకొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అన్ని బాగా పడిన తర్వాత సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ పండుగ సంక్రాంతి. సో అదొకటి. అది సంక్రాంతి రోజు ఇప్పుడైతే ఈ గాలిపటాలు ఇవన్నీ లేవు. సో అందరు ప్రతి ఒక్కరు ఆ మొబైల్స్ లో గేమ్స్ అవి ఆడుకుంటూ సరిపోతుంది. యాక్చువల్లీ అప్పుడు మేము ఉండే రోజులు అయితే గాలి పతంగాలు వేసుకుని అలా తిరుగుకుంటూ ఇంటి మీద పోటీ పెట్టుకుంటే పిల్లలందరూ కలిసి బాగా చేస్తుండేవారు. అయితే ఆడపిల్లలు రంగమోనిలు, రంగుల ముగ్గులు, ముగ్గులు వేయడాలు, అప్పట్లో మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మేము కూడా అప్పట్లో కొన్ని గేమ్స్ కూడా పెట్టేవాళ్ళం. ఎలాగా అంటే పతంగులు ఎగరేసేవాళ్ళ లేకపోతే అమ్మాయిలు అది కూడా అనుకున్నాం అమ్మాయిలు చూడడానికి కూడా ముగ్గులు పోటీలు పెట్టేవాళ్ళము. తర్వాత ప్రతి అంటే ఈవినింగ్ అయ్యేసరికి పాటలు పాడడం, పాటలు ఎవరైతే ఫస్ట్ బాగా పాడతారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం, ముగ్గురు వేసే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం, ఇలాంటి అవి కూడా ఉంటాయి. శివన్న, మీ చిన్నతనం వయసులో మీ యొక్క శిల్పి పని అంటే ఇట్లా సంక్రాంతి వస్తుందంటే ఏదో శిల్పి పని అయితే జనరల్ చేస్తాం కదా, మీరు ఒక శిల్పి పని మాతో షేర్ చేసుకోండి. బేసిక్ గా ఆ టైంలో అంటే ఆ ఏజ్ లో అందరూ అవే చేస్తారు. బట్ నాకు కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ చెప్పాలో లేదు. బేసిక్ ఏంటంటే సంక్రాంతి అంటే ఊర్లో ఉన్న మేము బేసిక్ గా మా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి. సో విలేజ్ ఎలా ఉంటుందంటే అందరు ఎక్కడికో చదువుకోవడానికి అలా ఎలా వెళ్ళి అలా వచ్చిన వాళ్ళు అందరు ఆ సంక్రాంతికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు అందరు ఇళ్ళకి వస్తారు. ఎక్కడున్నా కానీ ఏ చదువుకి వెళ్ళినా కానీ జాబ్కి వెళ్ళినా కానీ లేదా ఏదైనా పక్కన ఊళ్ళో చదువుకుంటున్నా కానీ ఆ టైంకి అందరూ వచ్చారు. అప్పుడు ఎలా ఉండేదంటే అరే ఆ అమ్మాయి నా చిన్నప్పుడు క్రష్, ఆ అమ్మాయి వచ్చింది రాలి, నా అమ్మాయిని చూడాలి అలా అలా ఉండేది అనమాట. కావాలంటే అంటే సైకిల్ వేసుకుంటారు. అప్పట్లో బైకులు ఇవన్నీ లేవు, సైకిల్ అలా ఎలాగంటే బిల్లు కొట్టేవాళ్ళు. ఇంటికి వచ్చి వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఒకవేళ రాకపోతే ఎవరన్నా పంపించేసి అక్కడ ఏంటంటే ఏదో వంక పెట్టుకొని అలా చేస్తూ ఉండేవాళ్ళం. సో అదే సార్ మెమరబుల్ డేస్ ఆ రోజులు. సుధారాణి
మీ వైఫ్ కాదండి. ఆ, మీరు అలా వెళ్ళి నాగలక్ష్మి చేయమని. పల్లెటూరులో అప్పట్లో ఫేమస్ నేను నాగలక్ష్మి నాగమణి ఇవే ఉంటాయి. అవునవును. నాగలక్ష్మి. సో అలా జరుగుతుంది వాళ్ళ సంక్రాంతి. అలాగే కనుమకు వస్తే కనుమ అనేది ప్యూర్లీ పశువుల పండుగ. అవును. సో అదేంటంటే ఈ ఏదైతే సంక్రాంతి పండుగ మన పండుగ ఏదైతే మనం ఇవన్నీ చేసుకుంటామో పాడి పంటలు అవన్నీ చేసుకుంటాం కాబట్టి ఆ వచ్చిన పంటకి వీటిని యూజ్ చేసుకుంటాం మన గేదెలని పశువులని వాటిని పాడికి యూజ్ చేస్తాం కాబట్టి ఆ పాడి ఆ రోజు మాత్రం బాగా పూజించి కలర్ఫుల్గా పూజ చేసుకొని కుటుంబ సమేతంగా దండం పెట్టుకొని సో పాడి పంటలు ఇంకా బాగా పండాలని చెప్పి పూజ చేసుకునే పండుగే కనుమ పండుగ. పశువులని బాగా అది అలాగే అలంకరించి, వాటికి బొట్లు పెట్టి పూలదండలు వేసి పూజ చేసి ఆ పంట ఏదైతే పండిందో ఆ భోజనాలన్నీ వాటితో తయారు చేసి ఆ పశువులకు పెట్టి వాటికి ఇష్టమైన ఆహారం పండ్లు అవి కాయగూరలు అవన్నీ పెట్టి ఆ రోజు పూజించుకుంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే మనం భోగి 1 వీక్ భోగి ఒక వారం ముందు నుంచి కానీ సంక్రాంతి వరకు కానీ కలర్ ముగ్గులు వేస్తాం, పెద్ద ముగ్గులు వేసుకుంటాం. కానీ ఒక కనుమ రోజు మాత్రం ఓన్లీ ఒక రథం ముగ్గు మాత్రమే వేస్తాం. అది కొంచెం వీధి చివరి వరకు లాగి వదిలేస్తాం. దానికి ఏంటంటే అది కూడా ఒక సూచన అనమాట. ఏంటంటే సూర్యుడు తూర్పు నుంచి పడవ వైపుకు దిశ మార్చుకుంటాడు. ప్రయాణం చేసి ఉత్తరం నుంచి కట్ అవుతుందా? ఈస్ట్ అంటే తూర్పు నుంచి ఇంటికి ఇట్లా ఉదయిస్తాడు, అదే సౌత్ కి పడమర వైపు వస్తుంది అని చెప్పారు. కానీ ఈ మకర సంక్రాంతి నాడు అంటే డైరెక్ట్ సౌత్ నుంచి కొంచెం దాని పొజిషన్ టువర్డ్స్ నార్త్ సైడ్ వెళ్తారు. కొంచెం మొత్తం దాని సైడ్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. మనకి స్ట్రైట్ ఇన్ని రోజులు స్ట్రైట్ గా వస్తుంది మనకి ఎండ, ఇప్పుడు కొంచెం క్రాస్ గా వస్తుంది. అట్లా అంతే. ఆ రోజు రథం ముగ్గులు అందరింటి ముందు రథం ముగ్గులు అవి వేయడం చేస్తారు. ఆ రోజు ఏంటంటే కూరగాయలన్నీ వేసి గుమ్మడికాయ చింతకాయతో సహా అన్ని రేగి పళ్ళు అరటికాయలు అన్ని కలిపి ఒక కూర చేస్తారు. అది భోగి రోజు పులగం పెడతారు. పులగం పెట్టి అందరూ కుటుంబ సభ్యులు తినేస్తారు. సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి బట్టలు ఇవన్నీ పెట్టుకుని పొంగల్ అన్నమాట కదా, బెల్లం వేసుకొని చేస్తారు. అప్పట్లో సాగు అంటారు, ఇప్పుడు పరమాన్నము పొంగల్ ఇవన్నీ. వాహనాలని పూజిస్తారు. జనరల్ దసరా తెలంగాణలో అయితే వాహనాలని పూజిస్తారు. సంక్రాంతి అంటే అటు సైడ్ కూడా ఇట్లా పూజించలేదని ఉంటుందా? సంక్రాంతి లేదు, దసరా అప్పుడైతే చేస్తారు. అప్పుడే చేస్తారు. సో మేడం మీ యొక్క ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి ఎట్లా? మాది తెలంగాణలోనే మాకు ఇలా పాడి పంటలు అలా ఏం లేదు, కానీ ఈ సంక్రాంతి అంటే ఒక చాలా స్పెషల్ గా అనిపించేది చిన్నప్పటి నుంచి. అంటే మమ్మీ వాళ్ళు స్పెషల్స్ అన్ని చేసే అరిసెలు, సకినాలు, నువ్వులు ఉండలు, పప్పులు ఉండలు. ఇంకేంటంటే ఇప్పుడు డాడీ వాళ్ళు పైన పతంగ ఎగిరేసిందంటే మేము వెళ్ళి చక్రాలు పట్టుకొనేసి డాడీ వాళ్ళు ఎగిరేస్తుంటే వాళ్ళ వెనకాల అన్ని పిండి వంటలు పెట్టుకొని తింటూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మధ్య మధ్యలో కైట్ మేము పట్టుకునేసి ఏదో మేమే ఎగిరేస్తున్న ఒక ఫీల్, ఆ హ్యాపీనెస్. చిన్నప్పుడు ఆ పతంగ పేర్లు కూడా గుడిదార్ అని అంటారు, ఏదో నాగుదార్ అంటారు, ఆ పతంగి లంగోట అంటారు, ఏమేమో రకరకాల పతంగి పేర్లు ఉంటాయి. అంటే ఎవరికైనా పెయింట్ చేసి ఆ వాళ్ళు పతంగి కాట్ అయితే కాట్ అని అరవడము, పైన ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న పిల్లలు మొత్తం వాళ్ళు ప్రపంచం అంతా మొబైల్లోనే అయిపోతుంది. ఆ గేమ్స్ అని అదని అది ఇంకా వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. అసలు పండుగల ఇంపార్టెన్స్ అనేది పోయింది ఇప్పుడున్న దీంట్లో. ఎందుకంటే మన ఆచారాలు ఏంటి, పద్ధతులు ఏంటి అన్ని పిల్లలకి తెలియట్లేదు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఎంతసేపు వాళ్ళ పనులు అయిపోవాలని చెప్పి పిల్లల్ని వాళ్ళని అలా ఎంగేజ్ చేసి పెట్టే బదులు వాళ్ళని తీసేసుకుని ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రెడిషన్ అనేది నేర్పించాలి, వాళ్ళకి అవగాహన అనేది తెలిపాలి. ఈ పండగ ఇంపార్టెన్స్ ఇది, దీనికి ఇలా చేశారు, ఈ పండగకి ఇది పతంగులది, ఇంకొక పండగకి ఇంకోలాగా. అవన్నీ పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తే కానీ మన ఫ్యూచర్, మన ట్రెడిషన్ అనేది ఇలా కంటిన్యూ అవ్వదు. లేకపోతే ఎప్పటికప్పటికి ఎక్స్టెంట్ అయిపోతుంది. ఎవరు మానన్నా వాళ్ళు ఉంటారు. ఇలా అందరు కలిసి బ్రతకడము, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇవన్నీ ఉండవు. సో ప్రశాంత్ మీది తెలంగాణ, ఆంధ్ర? ప్యూర్ తెలంగాణ. సో జనరల్ మన తెలంగాణలో అయితే తెలుసు దసరా అనేది పెద్ద పండుగ అని.
సో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఎలా చేసుకుంటారు సంక్రాంతి? యాక్చువల్గా అయితే ఫ్యామిలీ సైడ్ ఎలా ఉంటదంటే 2 ఫ్యామిలీస్, అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఉంటది, నాన్నమ్మ వాళ్ళ సైడ్ అవును. ఉంటది. సో అంటే జస్ట్ దసరా అనేది ఎక్కువ నాన్నమ్మ వాళ్ళ సైడ్ ఉంటది. Okay. సంక్రాంతి మాత్రం కంపల్సరీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రిఫర్ చేస్తారు ఎవరైనా సరే. అవునవును. అసలు తెలంగాణ అంటది అవును. జస్ట్ రిలీజియన్ వైజ్. అవును. సో అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఫ్రీడమ్ పక్కన అవును. ఏది చేసినా ఎన్ని చిన్న చిన్న అవును. యాక్సెప్ట్ చిలిపి చేసిన పనులు. చిలిపి పనులు చేసిన. Mm. సో నేను నాకు ఆల్మోస్ట్ 2006 నుంచి Okay. 6th 7th ఇంటికి నేను ఇప్పటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాన్నే ఫెస్టివల్ చేస్తుంటే Okay. అక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే ప్లస్ అంటే మా ఇంటి చుట్టే అంత లైక్ రిలేటివ్స్ Okay. మోర్ దెన్ టైం అనేది పక్కపక్కనే. పక్క పక్కనే. Mm. సో ఎవ్రీ ఇయర్ లో మీట్ అయ్యేది ఆ టైంలోనే మేము. Okay. సో మాకు బేసిక్ వచ్చేసి సిస్టర్స్ వాళ్ళు అంటే బాబాయ్ కూతురు. Okay. సో ఆల్మోస్ట్ వీఆర్ గెట్ టుగెదర్ 40 to 60 పీపుల్స్. ఓకే. సో అందరికి ఎట్ ఏ టైం సింగిల్ డే ఒకటే రోజు భోజనం. అవునవును. So, అది జనరల్లీ మళ్ళీ మీరు మేము అరిటాకులో తింటారా? కంప్లీట్ అటాక్ అని కాదు, Uh-huh. ఇండివిజువల్ ఇంట్లోనే మాకు ఇప్పుడున్న జనరేషన్ లాగా హాల్ కిచెన్ అని ఉండదు. పాతకాలం ఏంటంటే ఒకటే హాల్ ఉంటుంది మొత్తం. ఒకటే Kitchen hall లో మొత్తం. అందరం కలిసి Remaining అంతా తింటారు. మొత్తం పెద్ద రూమ్ ఎంత అది. ఎవరైనా సరే ఆ హాల్ లోనే టైం స్పెండ్ చేస్తాం. అండ్ Okay. యాక్టివిటీస్ లైక్ అప్పుడున్న గేమ్స్ ఎలా ఉంటాయంటే మాకు ఇవి ఉంటుండే. Okay. చెర్రన్ అంటారు ఆట ఆడుతుంటే. చెర్ర. చెర్ర తర్వాత దొంగ పోలీస్. లైక్ గోల్ గిట్ అని అంటారు. అది Oh. ఏమంటారో తెలియదు కానీ అది ఓన్లీ సంక్రాంతి టైంలోనే ఆడుతుంటుంది. Oh. గోల్ గట్ట గేమ్ అనేది. కానీ దెబ్బ తాకితే రక్తాలు వస్తుంది. Okay. రాజేష్ నీ యొక్క నువ్వు తెలంగాణ సో మాది తెలుసు అదే అంటే ఇట్లా కోడి పందాలు ఈ పేకాటలు అన్నీ ఉంటాయి కదా. సో జనరల్లీ నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ స్పెండ్ చేస్తావు, ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేస్తావు? ఇంట్లోనే ఉంటాను, ఫ్రెండ్స్ తోనే ఉంటాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంక్రాంతి అయినప్పుడు మనకి ఆబ్వియస్లీ 10 days ఒక 12 days హాలిడేస్ ఉంటాయి. మనం ఇంకా ఎక్స్ట్రా కూడా హాలిడేస్ తీసుకుంటాం సంక్రాంతి అప్పుడు. ఓకే. సో ఏంటంటే సంక్రాంతికి అప్పుడే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే అప్పట్లో లైక్ మన హరిదాసులు వచ్చేవాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేకపోతే అంటే గంగిరెద్దులు కూడా వచ్చే హరిదాస్కి బియ్యం ఇచ్చేవాళ్ళు, గంగిరెద్దులకు కూడా బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఏమీ అసలు లేవు అసలు. ఆ రోజుల్లో అలా బాగుంటది. ఏంటంటే హరిదాస్ అలా పాటలు పాడుకుంటూ ఇలా కొట్టుకుంటూ ఇలా మేము కూడా అలాగే కొంత దూరం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అప్పట్లో బాగుంటది అనమాట. ఇంకలాగే నేను యాక్చువల్గా అయితే చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్గా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాను అనమాట. ఇప్పుడు ఏంటి అందరూ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పండగ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు కదా, నాది రివర్స్ అనమాట. నేను పుట్టిందంతా పెరిగిందంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నాకు హాలిడేస్ వస్తే మా ఫాదర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేవాడిని అనమాట. ఓకే. అయితే మా ఫాదర్ ఏంటంటే మాకు కొంచెం పొలం ఉంది. సో ఆ పొలంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళం. ఒక 6 అట్లాగే 6:30 ఆ టైంకి వెళ్ళిపోయి ఒక 10-11:30 వరకు ఆ పొలం పనులు ఉంటాయి కదా, మేము వేసుకోవడం, నీళ్ళు పెట్టుకోవడం. పొలానికి ఏంటంటే సంక్రాంతి సీజన్ అంటే మా డాడీ వేసేది క్రాప్ అయితే మన సీడ్ అంటే మొక్కజొన్న వేస్తారు అనమాట. సో మొత్తం వేసేసిన తర్వాత మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కోడి పందాలకి మా డాడీ వెనకాల వెళ్ళేవాడిని అనమాట. అది ఇంకా మా డాడీ నేను కలిసి వెళ్ళిపోయేవాళ్ళం అలాగా. ఇంకా మా డాడీతో ఉండడం నాకు ఒక ఎక్స్పీరియన్స్ అది. ఇంకా ఆయనతో పాటు వెళ్ళిపోయి మనకి కోడి పందాలు అంటే బాగా జరుగుతాయి అనమాట. ముసుగు పందాలు ఉంటాయి. అంటే ముసుగు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ నీది వేరే ఊరు నాది వేరే ఊరు కదా. సో అక్కడ ఏంటంటే ముసుగు అంటే ఇప్పుడు ఏంటంటే కాకి డేగ నార్మల్ పుంజుల పేర్లు ఉంటాయి. సో ముసుగు పందెం ఏంటంటే ముసుగేస్తారనమాట. ముందు కోడి నేను ఒక కోడి పట్టుకున్నప్పుడు ముసుగేసుకుని వస్తాను, ఒక కోడి పట్టుకున్నప్పుడు దాన్ని ముసుగేస్తాను. అది ముసుగు పందెం వేస్తారు అనమాట. అది చాలా ఫస్ట్ అనమాట. అదేంటంటే దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకుంటారు పెద్ద మనుషులు, ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా. అది ప్రెస్టేజ్ గా తీసుకున్నప్పుడు మా కోడి కూడా సిద్ధం, మీ కోడి కూడా సిద్ధం అని చెప్పేసి ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. దాన్ని ముసుగు పందెం అంటారు అనమాట. తర్వాత ముసుగు ఓపెన్ చేసేస్తారు. అది జస్ట్ తర్వాత తెలిసిపోతుంది కోడి అని చెప్పేసి. అది ఫస్ట్ మా సైడ్ అయితే పాటిస్తారు ఖచ్చితంగా. ఇది 3 రోజులు 4 రోజులు ఉంటది. 4 రోజులు 4 ముసుగు పందాలు పడతాయి ఫస్ట్ లో. ఒక రోజు మా ఊరు కొడితే ఇంకొక రోజు మీ ఊరు కొట్టిద్ది అనమాట అట్లాగా. సో అది ఏంటంటే లక్షల్లో ఉంటది అనమాట స్టార్టింగ్ లో 1.5, 2 lakhs, 3 lakhs అట్లాగా. సో అది ఇంకా బాగుంటది అనమాట. అయితే ఇంకా అట్లాగా సంక్రాంతి అంటే నీకు చాలా పెద్ద పండుగ అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి పండుగ. చాలా మెమరీస్ ఉంటాయి.
అట్లాగే కోడి పందాలు చూడడం, జనాలు అందరూ రష్గా ఉంటారు, కాళ్ళు చేతులతో తీసుకుంటారు అనమాట. చుట్టూరు బిరి కట్టేస్తారు, కంచి కట్టేస్తారు. ఎవరైనా పందాలు వేసుకుంటే పెద్ద పందాలకి వెళ్ళి వేసుకుని మనం పాడుకుంటే మన దగ్గర కోడి కానీ మనకి ఉంటే మనం పాడుకోవచ్చు. మళ్ళీ కనుక లేదని అనుకుంటే కనుక మన దగ్గర ఒక 500 ఉన్నా 1000 రూపాయలు ఉన్నా పక్కన మన ఫ్రెండ్స్ వీళ్ళు అంటారు మనం పందెం పడతామా వేరే ఈ ఆపోజిట్ మీద అని చెప్పేసి పట్టుకుంటా ఉంటారు అనమాట. అది ఇంకా బాగుంటది. అది వీడియోస్ నా దగ్గర ఏమీ లేవు, నేను చూసిన విజువల్స్ అయితే నాకు ఇంకా గుర్తున్నాయి. నాకు అక్కడ మొబైల్స్ ఏమి లేవు. సో ఇప్పుడైతే బాగుంటుంది అంతా. ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం ముందు ముసుగుబంధం అనేది. సో ఇంకోటి చెప్పాలంటే మళ్ళీ నేను ఇంకా ఆ పందాలు చూడండి నేను పట్టేవాడు కదా, జస్ట్ చూసి మా డాడీతో పాటు మా డాడీ పట్టుకునేవారు. అది ఎంత వచ్చినా మనకి సంబంధం లేదు. సో నాకైనా ఒక 500 కానీ ఒక 1000 రూపాయలు కానీ నాకు మనీ ఇచ్చారు అనమాట. నాకేంటంటే గుండాట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. గుండాట్ అంటే లైక్ ఎలా అంటే మేడం ఇప్పుడు ఒక బోర్డు మీద ఒక 5 మెంబర్స్ అనేవి వేస్తారు. 1 2 3 4 5 అని చెప్పేసి నెంబర్ వేస్తారు. ఒక డబ్బా ఉంటుంది, క్యూబ్ లో నెంబర్స్ ఉంటాయి అనమాట. మన క్యూబ్ ఉంటది కదా చిన్న సైజ్, అవి 1 2 3 నెంబర్ డైస్ చేసి ఇలా తిప్పిన తర్వాత ఇలా పెడతాడు అనమాట. సో 1 2 3 నెంబర్స్ మీద మనం ఎంతైనా కాసుకోవచ్చు అనమాట. ఒక ఎంత వస్తుంది అంటే 2 తిరిగింది అనుకో, అలాగా 3 తిరిగింది అట్లాగా నెంబర్ తెస్తాడు. ఇప్పుడు నడుస్తుంది ప్రభాస్ అది కూడా ఉండేది. దీంతో పాటు ఏంటంటే గుండాట్ మంచి నాకు ఇంట్రెస్ట్ అనమాట. అది బాగా ఆడే పని అప్పుడు 3 రోజులు ఇంచుమించు దాని దగ్గర వెస్ట్ గోదావరి. మీది ఎక్కడ? మాది ఒంగోలు. మేడం మీరు తెలంగాణ? నాది వెస్ట్ గోదావరి. నాకు అంతా దీనికి వెస్ట్ గోదావరి. ఇంకా నేను పెద్దగా ఎక్కడికి బయటికి వెళ్ళింది లేదు. ఇక్కడ హైదరాబాద్ అని బెంగళూరు కూడా వెళ్ళలేదు. అది ఏంటంటే ఇంకా అలాగా పక్కన మాకు ఏలూరు ఉంటుంది, అక్కడే చదువుకునేవాడిని మొత్తం అంతా. ఇంకా అటు వెళ్ళిపోయేవాడిని ఇంటికి. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంకా పేరెంట్స్ ఇంకా అందరూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఏం చేసాం, మా డాడీ వాళ్ళు మేము అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అట్లా సో ఇంక మా తమ్ముడు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇంకా అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. గుండాట్ నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అది బాగా. ఈవెన్ రేపు వెళ్ళినప్పుడు కూడా నేను ఆడతాను. అది ఖచ్చితంగా నేను దాని దగ్గర కూర్చుంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. రూట్స్ అనేది మా ఫాదర్ మాత్రము ఉండే భీమవరం సైడ్ నుంచి, అటు సైడ్. భీమవరం మీరు? ఓ నాకు భీమవరం అంటే చాలా ఇష్టం. మొగల్తో ప్రభాస్ ఉండి భీమవరం అక్కడ. సో కానీ మా నాన్న ఇవన్నీ బాగా చెప్తూ ఉండేవారు. అవి మా అవన్నీ వింటూ పెరగడం వరకు పెరిగాం అంతే తప్పించి పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. బట్ చాలా మంచి ఈ సంక్రాంతి అనేది మెయిన్ వాళ్ళకి కొత్త పంట. కొత్త పంట వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు దాంతో స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే ఇట్లా గాని చెప్పినట్టు భోగి మంటలు వేసుకొని భోగి ఇవన్నీ చేసుకొని దాని తర్వాత ఈ రంగుల ముగ్గులు ఇవన్నీ ఇంకా 15 రోజుల నుంచి మొదలైపోతాయి. అవన్నీ కల్లాపులు చల్లుకొని గొబ్బెమ్మలు పెట్టి ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటి ఏదో షోగా చేసుకుంటామని అనుకుంటారు, కానీ వాటికి అన్నిటికీ కూడా సైంటిఫిక్ గా రీజన్స్ ఉంటాయి వాటికి. మనకి ఈ ఆవు పేడతోని మనకి ముందంతా కల్లాపు చల్లుకుంటారు. దాని వల్ల ఏంటంటే మెయిన్ మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది అటువంటివన్నీ రాకుండా మనకి ఈ సరిహద్దుల్లో వీటన్నిటి ఎటువంటి చెడు ఇవన్నీ రాకుండా అది ఆపుతాయి అన్నమాట. ఈవెన్ ఇంట్లో ఏంటంటే ఇదివరకుట్లో అంటే మాకు ఉన్నప్పుడు ఒకటి అంటే ఒక ఇల్లు ఉండేది నార్మల్ గా. అదేంటంటే లైక్ ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు అంతా సిమెంట్ అవన్నీ చూస్తున్నాం కదా. మేడం చెప్పినట్టు ఏంటంటే పేడ అనేది గేదె పేడ ఆవు పేడ అంతా అలికేవారు అనమాట. సో ఇప్పుడు ఎలాగ ఇక్కడ మన టైల్స్ ఫ్లోర్ ఎట్లాగా ఆ రోజుల్లో అది అట్లాగే అనమాట. దాని వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఎన్నో తెలియదు అక్కడ. దాని వల్ల దోమలు రాకుండా ఈగలు రాకుండా ఇటువంటివి అవన్నీ వాటి వల్లనే సగం అవాయిడ్ అయిపోతాయి. చలికాలంలో ఎక్కువ డిసీజెస్ వస్తాయి కదా, ఆ చలికాలంలో ఈ డిసీజెస్ రాకుండా అందు సంక్రాంతి అనేది మనం చలికాలం ఎండ్ అవుతున్న టైంలో వచ్చే పండుగ సంక్రాంతి అనేది. ఈ గొబ్బెమ్మలు కూడా ఏంటంటే గొబ్బెమ్మలు ఇంకా పిడికలు అవన్నీ చేస్తారు. అవన్నీ కూడా మనం మంటలు వేసుకుంటే ఆ పొగ వల్ల మన చుట్టూరు ఉన్నదంతా కూడా క్లీన్ అవుతుంది. ఏవి రాకుండా మనకి హెల్దీగా మనం పీల్చుకున్న ఊపిరి అంతా కూడా ఫ్రెష్ గా క్లీన్ గా ఉంటాయి అన్నమాట. మెయిన్ సైంటిఫిక్ రీజన్ అది. వాటి వల్ల అవి ఇప్పుడు ఇక్కడ అవన్నీ మిస్ అవుతున్నాం మనం ఇక్కడ సిటీలో. మనం అవన్నీ వినడమే తప్పించి మనకి ఇక్కడ అంతా ఫాస్ట్ లైఫ్, బిజీ లైఫ్ అంతే. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. బట్ ఏంటంటే అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది ఇవాళ రేపు పిల్లలకి అన్నిటి గురించి తెలియాలి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో స్టార్ట్ చేశారు. ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అవ్వడము, భోగి మంటలు వేసుకోవడము, పిడికలు పెట్టుకోవడము, శాంపిల్ చల్లుకోవడము, అలా చిన్న చిన్నగా గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నారు.
సో సాధారణంగా మీది ఎట్లా అంటే షేర్ చేయండి. చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్పండి. సో నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్ నుంచి Hmm. ఖరగ్పూర్ ఓకే బట్ దాన్ని ఏమంటే సెకండ్ ఆంధ్ర అంటారు. ఓకే సెకండ్ ఆంధ్ర. సో ద థింగ్ ఇస్ దట్ మాకు సంక్రాంతి వస్తుంది అంటే ఎలా అర్థం అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇంట్లో దుమ్ములన్నీ దులుపుతారు, ఓకే పెయింటింగ్స్ అవుతాయి. ఓకే అది వచ్చిందంటే ఒకటి ఇద్దరు ఏదో పండుగ అవును, వస్తుంది. అవును. రెండోది ఏంటంటే పిండి వంటలు స్టార్ట్ చేస్తారు. సంక్రాంతి ముందే పిండి వంటలు స్టార్ట్ అవుతాయి. ఓకే ఈ జంతువులు ఇవన్నీ అవును. అవి వచ్చాయంటే నేను డామ్ షూర్ మేము ఫిక్స్ అయిపోతాం ఆ సంక్రాంతి పండుగ అంటే వస్తుంది ఇవి ఈ మధ్యన ఇప్పుడు అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఒకటి ట్రెండ్ సో అవుతుంది. ఇవి వస్తున్నాయి అంటేనే ఉంటాయి మాకు పండుగ అని చెప్పి తెలుస్తుంది. లేదంటే ఇంకేం తెలియదు. Okay. సో బెంగాల్లో ఏంటంటే ఖరగ్పూర్ అనేది చెప్పాం కదా సెకండ్ ఆంధ్ర. సో దానివల్ల అందరూ 95% అందరూ తెలుగు వాళ్ళే. ఖరగ్పూర్ ఖరగ్పూర్. ఓకే సో ఆంధ్రాలో ఎట్లా జరుపుకుంటారో సేమ్ సిమిలర్ గా అక్కడ కూడా అన్నీ ఉంటాయి. Okay. మరి ఇక్కడ ఇంకా అదే సిటీకి వచ్చి అందరూ ఇది మారిపోతారేమో. స్టిల్ ఈ రోజు కూడా కరెక్ట్ మేడం చెప్పినట్టు ఈ రోజు కూడా పేడ కల్లాపు అనేది ఈ రోజు కూడా జరుగుతారు. Correct. అది ఎంత పెద్ద ఇల్లు అవని హైఫై ఇల్లు అవని ఇంటి ముందు మాత్రం పేడ కల్లాపు పేడని చల్లుతారు. పేడ నీళ్ళే జరుగుతారు. ఆ జల్లిన దాంతోనే అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ డే. అవును. అది కూడా ఎర్లీ మార్నింగ్ 5 తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయ్యి భోగికి అంటారా ఇంకా మేము చేసిన చిలుపు పనులు అంటారా పెద్దవాళ్ళందరూ భోగి చేసేవారు, మేము చిన్నవాళ్ళం ఉండేవాళ్ళం. సో మాకు ఏం చేయాలో అర్థం కాక రాత్రి ఏమో దొంగతనం వెళ్ళేవాళ్ళం. ఏంటంటే ఈ కర్రలు ఇవన్నీ తెచ్చుకోవడానికి ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే శ్మశానంలోని శవాలు కాల్చడానికి కార్లు ఉంటాయి కదా అవి కూడా దొంగతనం అవి చేసేవారు. తెచ్చేవాళ్ళం మీరు. అవి తెచ్చేసేవాళ్ళు. దాని తర్వాత ఈ సైకిల్ రిపేర్ షాప్స్ ఉంటాయి కదా దాని పైన టైర్లు పెట్టారు, ఆ టైర్లు దొంగతనం చేసేవాళ్ళు. అవన్నీ తీసుకొచ్చి మేము చేసాం. బట్ ఏంటంటే అది పెద్ద అవుతూ అదేదో ఒక రివాజ్ లాగా అప్పుడు కూడా దొంగతనాలు చేస్తున్నాం. అవన్నీ తీసుకొచ్చి కొనేవాళ్ళం కాదు ఎప్పుడు. ఆ కరెంట్ ఇవన్నీ పాఠశాల వెళ్ళే పడేసేవాళ్ళు. దాంతోపాటు ఈ టైర్లు ఇవన్నీ తీసుకొచ్చి పడేసి అండ్ చిన్నప్పుడు ఎలాగంటే భోగి వస్తుందంటే ఏదో చిన్న టార్చర్ లాగా ఉండేది. మార్నింగ్ 3 o'clock లేపేసి ఇంకా మా అమ్మ స్టార్ట్ చేసేది. సో అది దొంగతనం అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా మార్నింగ్ లేపడాలు. ఆ మార్నింగ్ అంటే చిన్నప్పుడు వాళ్ళ ముందు లేచేవారు. మేము కొంచెం మాకు ఒక 16-17 వచ్చినప్పటికి ఏమైందంటే మేము వాళ్ళకన్నా ముందు మేము లేచి ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి పడుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే దొంగతనానికి వెళ్ళాము. అవన్నీ తెచ్చి వెయ్యాలి, మేమే పెద్ద భోగి పెట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉండేది. అవి స్టార్ట్ అయిపోయి దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మా అక్క వాళ్ళందరూ ఆంధ్ర విశాఖపట్నం. సో పండగ అంటే ఇప్పుడు శివ చెప్పినట్టు అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన ఇంటికే వస్తారు. సో వాళ్ళని మనం మర్యాద చేసుకోవాలి కదా. సంక్రాంతి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ మంచి పిండి వంటలు పెట్టి స్వీట్స్ అవి ఉంటాయి కదా ఆంధ్ర కజ్జికాయలు అని చెప్పి మురుకులు ఈ రెండైతే కామన్ కజ్జికాయలు మురుకులు అది ఇవన్నీ కంపల్సరీ పెట్టి దాని తర్వాత పండగ రోజు వీళ్ళందరూ చెప్పారు ఆల్రెడీ నేను పెద్దలకి పూజ చేస్తారు. మా తాతయ్యలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి పూజ చేసి బట్టలు పెట్టుకోవడం అవన్నీ అవుతుంటాయి. దెన్ థర్డ్ డే స్టార్ట్ అవుతుంది ఇంకా కక్క మొక్క మందు చిందు అని ఆ రోజు కనుమ రోజు స్టార్ట్ అవుతుంది. ఇంకేంటంటే బావాలు ఒకళ్ళు తాగేవాళ్ళు ఉంటే పెద్దలందరూ ఇచ్చేస్తారు. మేమంటారా ఇంకా మాకు యాక్చువల్లీ ఏంటంటే మేము ఒక స్ట్రీట్ లో ఉండేవాళ్ళం, దాన్ని ఆంధ్ర టైలరింగ్ బాడీ అంటారు. ఖరగ్పూర్ లో పేరు పెట్టిన ఫేమస్ టైలరింగ్ అంటే కంప్లీట్ ఆ స్ట్రీట్ లో 35 మెంబర్ టైలర్స్ ఉన్నారు ప్రతిదీ. సో ఈ 35 ఫ్యామిలీస్ కలిపి చేసుకుంటాం. ఇది ఒక్కటే ఒక్కరు కూడా ఒక్కొక్క క్యాస్ట్ అంటే ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క చెందిన అందరూ సిమిలర్ ఎప్పుడూ కాదు. సో అందరూ కలిసి చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు పిండి వంటలు ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి, అందరూ కలిసి ఒక డే పెట్టుకొని ఎవరి వాళ్ళు వాటా పెట్టేసుకుంటారు, ఎవరి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. సో అదే కాదు భోగి రోజు స్టార్ట్ అయింది లాస్ట్. యాక్చువల్ గా మనం 3 days అంటాం, భోగి సంక్రాంతి కనుమ అని చెప్పేసి. బట్ ఇంకొక రోజు ఉంది అది ముక్కనుమ అంటారు. సో ఆ రోజు వరకు మాకు పండుగ, 4 days ముక్కనుమ వరకు మాకు పండుగ. సో అందులో ఈ 4 days కూడా ఆ 35 ఫ్యామిలీస్ ఒకే దగ్గర కూర్చొని మేము వినాయక చవితి పెడతాం. ఆ దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మ మీద కూర్చొని ప్రతి ఫ్యామిలీ కూడా కలిసి మేము కంప్లీట్ చేస్తాం. సో ఆడవాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఊసులు వేసుకుంటారు, మిగతా వాళ్ళందరూ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గేమ్స్
ఆడుకుంటే హౌస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ sitting ఇవన్నీ చేస్తారా? నైట్ పెద్దోళ్ళందరూ అది వేరే సిట్టింగ్ ఉంటుంది Sitting. వాళ్ళు కంప్లీట్. సో అలాగా 4 days అనేది మేము కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఏంటిదంటే ఇప్పుడున్న ఫస్ట్ మెకానికల్ లైఫ్ అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ కిడ్స్ ఇవన్నీ విషయాలు ఇప్పుడు నాతో షేర్ చేసినాయి తెలియదు వాళ్ళకి జనరల్లీ పిల్లలకి. సో దీన్ని మీరు ఒక మెసేజ్ రూపంలో ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కొక్కరు చెప్పేసేయండి. అది పిల్లలకి ఏం చెప్తే ఈ పండుగలో ఓకే మాకు తెలియదు సంక్రాంతి గురించి ఇంత ఉందా అంటే ఈ తాతలకు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మనం తినడం, కొత్త బట్టలు, ఈ పిండి వంటలు, ఈ ముగ్గులు వేయడం, గొప్ప దాంట్లో ఇంత అని ఉంది కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఫోన్ అనేది అన్ని తెలియదు. ఫోన్ చూస్తే అదే ఫోన్ వల్ల సగం లైఫ్ మిస్ అవుతుంది. మిస్ అవుతారు. వాళ్ళు దాన్ని చూసినాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు పర్సనల్ గా ఎంజాయ్ చేసే లైఫ్ అనేది మిస్ అవుతుంది. బయటికి వెళ్ళి ఆడుకునేది అది ఎంత హ్యాపీనెస్ ఉంటది అంటే బయటికి వెళ్ళి ఆడుకునేది, చెట్లు ఎక్కడము, ఫ్రెండ్స్ తో వెళ్ళి కొండలు ఎక్కడము, తిరగడము, ఆ సమ్మర్ వస్తే బటర్ఫ్లైస్ ని తూనిగా అవి పట్టుకునేది, వాటిని తెచ్చి మనం పెట్టుకుని వాటిని దారాలు కట్టి ఈవినింగ్ అవుతే చాలు ఫ్రెండ్స్ అందరు ఒక గ్రౌండ్ అందరం కలిసి ఆడుతుంది. నైట్ 7 అవని 8 అవని మళ్ళీ పేరెంట్స్ వచ్చి పిలిచాక గుర్తు రాదు అదే. అటువంటివి అసలు చాలా మిస్ అవుతున్నారు అనమాట. జనరేషన్ వాళ్ళు ఎప్పుడు మొబైల్ మీదే ఉంటారు. వాళ్ళు Mobile games గేమ్స్ బాగా ఆడతారు. ఎట్లా ఆడతారు అంటే మొబైల్ ఆడుతున్నారు. అవునవును. సో బయటికి వెళ్ళి ఇప్పుడు రియల్ గా వాళ్ళు పర్సనల్ గా ఆడే గేమ్స్ పేరెంట్స్ కూడా దాన్ని తక్కువ చేయాలి, కట్ షాట్ చేయాలి, వాళ్ళని బయటికి వెళ్ళి ఆడుకోవడానికి అలర్ట్ చేయాలి. పేరెంట్స్ ఏంటంటే ఓవర్ పొసెసివ్ అయిపోయారు పిల్లలంటే, ఓవర్ కన్సర్న్ చేశారు. అయ్యో బయటికి వెళ్ళిపోతే పడిపోతారేమో అది. వాళ్ళు ముందు చిన్నప్పుడు మనం ఆడుకునేప్పుడు ఎన్ని దెబ్బలు తగ్గాయి, ఎన్ని ఇదయ్యి అంటే ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళకి డైవర్ట్ అవుతుంది. ఆడుకోవడానికి స్కూల్లోనే అయిపోయింది. అటు నుంచి రాగానే ట్యూషన్ అంటారు, ట్యూషన్ నుంచి రాగానే మళ్ళీ ఇంట్లో హోంవర్క్ అంటారు. పిల్లలకి ఎక్కడ ఉందండి టైం? అసలు లేదు కదా. వాళ్ళకి ఇవన్నీ తెలవాలంటే ఫస్ట్ వాళ్ళకంటే ఒక స్పేస్ ఇవ్వాలి కదా. వాళ్ళకి స్పేస్ ఇచ్చి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. లేదంటే ఎంతసేపు వాళ్ళ ప్రపంచం మొబైల్లోనే అవుతుంది. సోషల్ లైఫ్ అనేది అంటే నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే లాక్డౌన్ లో అయినా ఎప్పుడైనా అదేంటి పబ్జి అని ఒకటి వచ్చిన తర్వాత నుంచి చాలా అంటే చాలా డిమాండ్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయారు. ఏం చేస్తున్నాడో అది తెలియదు వాడికి. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు అంటే కొంచెం మంత్స్ బేబీ కూడా ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి రైమ్స్ అని అప్పటి నుంచి ఫుడ్ తినిపించాలంటే దాంట్లో రైమ్స్ పెట్టాలి. పిల్లలు కామ్ గా ఉండాలి, తల్లులు పని చేసుకోవాలంటే వాళ్ళకి రైట్స్ ఏదో ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఏదో సో వీళ్ళు పని చేసుకోవాలంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి. సో వాళ్ళు ఆటోమేటిక్ అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళు బ్లాక్ మెయిలింగ్. ఇంకొక మనకి ఫోన్ ఇస్తే తింటా. ఇంకొకటి మెయిన్ ఎక్కడ మనము చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుందంటే పిల్లలకి మనం ఫోన్ ఇచ్చేసి మన పనులు బిజీలో ఉండిపోతున్నాము. వాళ్ళు ఏమి చూస్తున్నారు అనే దాని మీద మనం కన్సర్న్ చేయట్లేదు. వాళ్ళు ఎంత అన్వాంటెడ్ చూస్తున్నారో, వాళ్ళ మైండ్ లోకి ఎన్ని అన్వాంటెడ్ వెళ్ళిపోతున్నాయో, చిన్న పిల్లలు కూడా మెచ్యూర్డ్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళు తెలియని ఇన్ఫర్మేషన్స్ కూడా దాంట్లో వెళ్ళిపోతున్నాయి. దట్స్ ద మెయిన్ థింగ్ వి షుడ్ అవాయిడ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ పేరెంట్స్ షుడ్ అవాయిడ్. వాళ్ళకి ఫోన్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాటితో అనేది ఒక గ్లాన్స్ వేసి ఉంచడం అనేది ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ పిల్లలు అట్లా అవ్వడానికి కారణం ఒక విధంగా పేరెంట్స్ కూడా ఎందుకంటే వాళ్ళది పని ఈజీ అవ్వడం కానీ వాళ్ళని కూర్చోపెట్టేసి వాళ్ళ పనులు చేసేసుకుంటున్నారు. దాని వల్ల పిల్లలు చాలా మాకు ఆ ఏజ్ తెలియని విషయాలు కూడా ఇప్పుడు పిల్లల ఏజ్ కి వాళ్ళకి తెలిసిపోతుంది. కూడా చూడనిచ్చేవాళ్ళు, ఒక టైం పెట్టేవాళ్ళు ఆడుకోవడానికి. సో ఫస్ట్ పేరెంట్స్ కూడా మారాలి. పిల్లలు మారాలంటే ఫస్ట్ పేరెంట్స్ మారాలి. సింపుల్ థింగ్ ఏంటంటే సిటీ లైఫ్ లో ఉన్న పేరెంట్స్ కి హాలిడేస్ వస్తున్నాయంటే అటు మనాలి వెళ్ళాలి, ఇటు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి, బట్ ఎప్పుడు విలేజ్ కి వెళ్ళాలి, వాళ్ళు తీసుకెళ్తేనే కదా వీళ్ళకి తెలుస్తాయి. సో వాళ్ళు తీసుకెళ్తేనే అంటే కొంతమంది చాలా తక్కువ మంచి
ఐ థింక్ 80% పీపుల్ కి విలేజెస్ అన్ని ఉన్నాయి. వాళ్ళకి అంటే వేరే టౌన్ కి వెళ్ళే అంటే రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు. పల్లెటూరులో Compulsory. పిల్లలకి riches బాగా అలా ఇవ్వడం తీసుకున్న వల్ల అట్లీస్ట్ చిన్నప్పటి నుంచి అవగాహన వాళ్ళ వస్తుంది. lifestyle అంటే, ఇట్లా చదివితే అన్ని హై అవును. గ్యాడ్జెట్స్ కొనివ్వడము, అవును. వాళ్ళు ఏది అడిగితే అది చేయడము. అదే ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళకి ఇంకా లేనివన్నీ కొన్ని ఇస్తూ ఉంటారు. అవును. వాళ్ళు ఏది మన demand పిల్లలు చేస్తే ఎంత మనము అవన్నీ cut short చేయాలి. చేయాలి. అవన్నీ cut short చేయాలి. అవన్నీ cut short సో చేయాలి. ఈ ప్రోగ్రామ్ ద్వారా నుంచి ఏంటంటే నేను అప్లోడ్ చేసిన తర్వాత ఇది మ్యాథ్స్ పిల్లలకి రీచ్ అవ్వాలి అని చూస్తున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ రిచ్నెస్ గా పెంచే పేరెంట్స్ పిల్లలకి వాళ్ళకు కూడా ఇది రీచ్ అయ్యి కనీసం ఎవ్రీ 6 months కైనా ఒక విలేజ్ కి ఒక ఫార్మ్ అగ్రికల్చర్ అంటే ఏంటిది అనేది వాళ్ళకు కూడా తెలియాలని నా ప్రోగ్రామ్ ద్వారా నేను కంప్లీట్ గా మెసేజ్ వాళ్ళకి ఇస్తాను. ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. మనము పిల్లలకి కూడా మనము ఇంకొకటి కూడా మనము వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. పిల్లలకి మనము వెస్టర్న్ ఎంత మనం యాక్సెప్ట్ చేస్తున్నామో దే షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. మన Yes. కల్చర్ అనేది మర్చిపోకూడదు. మన traditions అనేది మన ట్రెడిషనల్ మనకి అవును. ఏంటంటే మనము ఆడపిల్లలము ఎట్లా పెంచుతాము అవును. అది అందరూ ఈక్వల్ అని అంటారు. అవును. ఈక్వల్ నేను ఒప్పుకుంటాము. బట్ ఏంటంటే ఆడపిల్లలకి కూడా వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అవును. అవి తెలియాలి కంపల్సరీ. అవును, compulsory. నువ్వు ఫ్రెండ్లీగా ఉండు మూవ్ అవ్వు బట్ షీ షుడ్ నో హర్ లిమిటేషన్. limitation. ఎంత వరకు అవును. మనము వెళ్ళగలగాలి అవును. అంతవరకు వెళ్ళగలగాలి. అంతవరకు కొత్తగా పేరెంట్స్ ఏంటి ఆ పిల్లలు ఇలా డ్రెస్ వేయొద్దు అవును. కానీ అక్కడ కూడా ఉండాలి. అక్కడ ఉంటే ఆడపిల్లలే కాదు. ఉండాలి. Yeah. మరి ఫ్రీడమ్ ఇచ్చారు అవును. కానీ ఓవర్ గా డ్రెస్ అప్ అవ్వడము దానివల్ల అలా డ్రెస్ అప్ అవుతేనే ఇలా అవుతుందా అనేసి అంటున్నారు. అవుతుంది, నిజంగానే అవుతుంది. అవును. ఏదైనా ఒక రిస్ట్రిక్టెడ్ లిమిటేషన్స్ లో చేస్తే ప్రతిదీ యాక్సెప్టబుల్. అవును. పిల్లలు ఎవరైనా కానీ ప్రతిదీ యాక్సెప్టబుల్. Yes. ఆడపిల్లలైనా మగ పిల్లలకి కూడా అది నేర్పించాలి. అవును. ఒక ఆడపిల్లని ఎట్లా మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి అవును. ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ఆడపిల్ల అంటే జస్ట్ ఒక ఆడపిల్ల కాదు, అవును. వి షుడ్ రెస్పెక్ట్ అ గర్ల్. ఒక లేడీ ఒక గర్ల్ నుంచి అవును. ఒక అమ్మమ్మ అయినా కానీ ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా వి షుడ్ ఫస్ట్ గివ్ దెమ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బాయ్స్ ఆల్సో డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. Yeah. ప్రతి ఒక్క బాయ్ అవును. ప్రపంచంలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఎవ్రీ అవును. బాయ్ ఇస్ నాట్ అ బ్యాడ్ బాయ్. దే ఆర్ ఆల్సో ఫ్రమ్ ది కన్సర్వేటివ్ ఫ్యామిలీస్, దే ఆర్ ఫ్రమ్ ది గుడ్ ఫ్యామిలీస్. అవును. ఎవ్రీ బాయ్ హ్యాస్ దేర్ ఓన్ అవును. ట్రెడిషనల్. ప్రతి ఫ్యామిలీ అందరూ ఉంటారు. గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఉంటాయి. మనం ఏంటంటే పిల్లలకి మనం అవి అవును. చిన్నప్పుడు మనకు అప్పుడు ఇప్పించడం మన పిల్లలకి ఆ ఎప్పుడు- లిమిటేషన్స్ అంటూ నేర్పిస్తే అవును. చెప్తూ ఉండాలి వాళ్ళ పిల్లలకి. అండ్ ఎప్పుడు మన బాయ్స్ culture ఇది ఈక్వల్ మన- ఈక్వల్ ఈక్వల్ అని మైండ్ సెట్ అలా క్రియేట్ చేస్తున్నారు. ఆ మైండ్ సెట్ నుంచి కాకుండా లైక్ ఈ లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ లో బాయ్ ఆర్ గర్ల్ అందరూ ఒక నువ్వు మగ పిల్లలు పద్ధతిగా ఏడవకూడదు అని చెప్పడం ఇట్స్ రాంగ్ థింగ్. అవునవును షూర్. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యావ్ ఎ ఫీలింగ్స్. Yeah. అందరికి ఫీలింగ్స్ ఉంటది. ఒకరికి Yeah. బాధ అవుతే వాళ్ళు ఏడవకూడదు అని చెప్పేసి లేదు. అసలు- ఏడ్చినంత మాత్రాన నువ్వు అమ్మాయిలు weak అయిపోతావా? అయిపోతున్నారు అని అవునవును. wrong అది. Wrong అది. కరెక్ట్ కాదు. Correct. ఎవరైనా కానీ వాళ్ళ ఫీలింగ్స్ బర్స్ట్ అవ్వాలి, వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోగలిగితేనే వాళ్ళ అవును. చెప్పుకోగలగాలి. అవును. అప్పుడే వాళ్ళు మేనేజ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ చాలా అంటే చాలా కంటెంట్ ఇచ్చారు మీరు. అంటే ఇప్పటి వరకు నేను చేసిన ఇట్లా యాంకరింగ్ లాగా ఇట్లా తీసుకున్న 1-to-1 సెక్షన్ లో నాకు ఇంత కంటెంట్ ఎప్పుడు రాలేదు. చాలా కంటెంట్ ఇచ్చారు. అండ్ నేను ఈ కంటెంట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ అందరికి చూపిస్తాను. సో మీ పర్మిషన్ తీసుకుని నేను అప్లోడ్ చేస్తాను. అండ్ లాస్ట్ కి ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ అవాయిడ్ ద ఫోన్స్ ఆన్ ద ఫెస్టివల్స్ అండ్ బీ విత్ యువర్ ఫ్యామిలీ టు సెలబ్రేట్ ద గుడ్ థింగ్స్. ఎందుకంటే ఈ మెమోరీస్ అనేది మళ్ళా రావు, వచ్చినప్పుడే అది మనం కేటాయించుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే చుట్టాలు రాగా నమ్మ చుట్టాలు వచ్చినారు అబ్బాయి నాకు పండుగ ఎక్కువ అయిపోతుంది అబ్బాయి ఎట్లా అట్లా కాకుండా అందరూ రావాలి, అదే. అందరు గెట్ టుగెదర్ గా ఉండడమే అదే అది కావాలి. అండ్ మీరు మాకు ఇచ్చిన సమయానికి మీరు ఇంత కంటెంట్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. అండ్ మీకు మీ కుటుంబానికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మా ప్రోగ్రాం ద్వారా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్. Sure. Thank you so ఇంకా much. ఇలాంటి మళ్ళీ ఇంకా డిఫరెంట్ different కంటెంట్స్ contents. మన సొసైటీకి సంబంధించిన improve అవ్వడానికి, మన పిల్లల గురించి. ఇంకా ఏమైనా ఉన్నా మా సహకారం ఎప్పుడు మీతో ఉంటుంది. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you.